హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తమ్ముడే పేకాటే. కమల్ హాసన్ తో సినిమాకు రజనీకాంత్ కి భారీగా రెమ్యునరేషన్, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటూ వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీ స్పందన? యాక్చువల్గా రజనీ కమల్ చాలా సినిమాలు కలిసి చేశారు. తమిళనాడులో ఎక్కువ చేశారు. అంతులేని కథ ఏదో అపూర్వ రాగంగల్ అని, అందులో ఫస్ట్ బాలచంద్ర గారు ఏదో అవకాశం ఇచ్చినట్టున్నారు. ఆ తరువాత చాలా సినిమాల్లో చేశారు. అంటే అందులో ఈయన గెస్ట్గా చేశాడు, జయప్రదకి అన్నయ్యగా చేశాడు. ఎందుకంటే ఇద్దరికి కామన్ గురువు బాలచంద్ర గారు. సో అట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీని ఏలుతూ వచ్చారు. ఇద్దరు సూపర్ స్టార్లు అయ్యారు. అందరికన్నా చెప్పాలంటే కమల్ హాసన్ ఫస్ట్ భారతదేశం గర్వించదగినట్టుగా నేషనల్ వైడ్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది ఫస్ట్ కమల్ హాసన్ నాకు తెలిసి, అంటే సౌత్ నుంచి. తర్వాత వాళ్ళు దాటి ఇమేజ్ తెచ్చుకున్నది మాత్రం చిరంజీవి గారు. చిరంజీవి గారు తర్వాత మళ్ళీ రజనీకాంత్ గారు ఇంకో ఓవర్సీస్ ఆటోమేటిక్గా జపాను, మలేషియా లాంటి కంట్రీస్లో బాగా ఇమేజ్ వచ్చింది. అది ఇప్పుడు ఇద్దరు ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళడం కొంచెం తగ్గిందేమో కమల్ హాసన్, కానీ రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి వెళ్లకుండా స్టార్గానే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 30 years తర్వాత కలిసి మల్టీ స్టారర్గా చేయబోతున్నారట. అయితే దీనికి ఇప్పుడు కమల్ హాసన్ గారే తన సొంత బ్యానర్లో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు ఈ మధ్యన ఈ కోట్ల దందా ఎక్కువైపోయిందిగా. 150 కోట్లు, 200 కోట్లు, బన్నీ గారికి పుష్పకి 300 కోట్లని, అలాగే మహేష్ బాబు గారికి రాజమౌళి సినిమాకి 200 కోట్లని, రాజమౌళి గారికి 150 కోట్లు 170 కోట్లు ఇచ్చారని డైరెక్టర్కి. ఈ మేబీ అందువల్ల ఏంటో ఆయనకు ఒక 220 కోట్ల వరకు కమల్ హాసన్ ఇవ్వబోతున్నారని ఒక టాకు. మేబీ అంత ఒకసారి ఇవ్వరు, మరి మేబీ తమిళనాడు గొప్ప చూపించుకోవడానికి చెప్తున్నారో తెలియదు. కానీ కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ గారు కలిసి చేయబోయే సినిమాకి ఆయన ఎవరు, జైలర్ నెల్సన్ ఎవరు ఆయన పేరు, ఆయన డైరెక్టర్గా అనుకున్నారు. ముందు చాలా పేర్లు వచ్చాయి, లోకేష్ కనగరాజు ఏవో పేర్లు ఉన్నాయి, కానీ నెల్సనే చేయబోతున్నారట. బట్ నెల్సన్తో ఆల్రెడీ జైలర్ 2 కూడా నడుస్తుంది రజనీ సార్తో. సో కమల్ హాసన్ ఆయన డైరెక్షన్లో అయితే బాగా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఇద్దరు సర్టన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కదా, యంగ్ ఏం కాదు కాబట్టి దానికి తగ్గట్టుగా స్టోరీ లైను ఇద్దరికి, ఎవరికి హైప్ తగ్గకూడదు, ఎవరికి పెరగకూడదు. లైక్ RRR లాగా, RRR లో ఇద్దరికి బ్యాలెన్స్ చేశారు. సో వాళ్ళకి ఇద్దరికి బ్యాలెన్స్ చేయగలగాలి, చేసేలా తీయగలగాలి. సో వచ్చినప్పుడు చూద్దాం. ఒకవేళ వస్తే ఏముంది, ఒక ఏరియా కలెక్షన్స్ ఇచ్చేస్తారు అంతే. రెమ్యునేషన్ పర్టికులర్గా ఏమి ఇవ్వరు. ఒక ఓవర్సీస్ కలెక్షన్స్ అని మీవే, లేదంటే నార్త్ కలెక్షన్స్ అని మీవే అలా అన్నారు అనుకోండి, ఖచ్చితంగా రజనీ ఇమేజ్కి కమల్ ఇమేజ్కి ఆడుతుంది, వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. స్టార్డమ్ లో ఇద్దరు అసలు సవ్వా సేరుంటారు. సో చూడాలి సార్ మరి మల్టీ స్టారర్ లో మూవీ ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.